ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో చిన్న సినిమాల హవా నడుస్తోంది. కోట్, లిటిల్ హార్ట్స్ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. గత వారం విడుదలైన ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఇదే కోవలో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంతాన ప్రాప్తిరస్తు కూడా ఆ జాబితాలో చేరేలా కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసింది. మేల్ ఫర్టిలిటీ పాయింట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తప్పకుండా ప్రజాదరణ పొందుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. రీసెంట్ గా మేకర్స్ ప్రమోషన్ మీట్ నిర్వహించారు. మా శ్రీధర్ సార్‌ని చాలా సంవత్సరాల తర్వాత రిలీజ్ ముందు స్మైల్ ఫేస్‌తో ఈరోజే చూస్తున్నాను నేను. అది నిన్న ప్రీమియర్ షోస్ వల్ల వచ్చిన ఎఫెక్ట్. అండ్ ఆల్రెడీ ట్విట్టర్‌లో చాలామంది చూసిన వాళ్ళందరూ కూడా పాజిటివ్‌గా దే ఆర్ రియాక్టింగ్. అండ్ ఈ డెఫినెట్‌గా మేడం అన్నట్టు మాకు ధనప్రాప్తిరస్తుతో పాటు అంతా బాగా జరగాలని కోరుకుంటున్నాం. అండ్ ఇంకొక వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే అండి, సెంట్రల్ గవర్నమెంట్ మాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది ఈ సినిమాకి. సో ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా వచ్చి సినిమా చూడొచ్చు. అంతకుముందు సంతాన ప్రాప్తిరస్తు అంటే ఇదేదో పెద్దవాళ్ళు చూసే సినిమా అనుకున్నారు. కాదు, యూ/ఏ క్లీన్ యూ/ఏ ఇచ్చారు. ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద అష్యూరెన్స్. 2 గంటల పాటు హ్యాపీగా నవ్వుకొని ఎంజాయ్ చేసి వెళ్ళేటప్పుడు ఒక చిన్న మెసేజ్ తీసుకొని వెళ్ళిపోతారు. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని అంటే ఆలోచించాను, మీరు వీళ్ళు మాట్లాడినప్పుడు ప్రొడ్యూసర్ గారు అంతా అసలు మన మూవీ గురించి ఏం చెప్పాలి. లో స్పామ్ కౌంట్తో బాధపడే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కథ అన్నీ బాగున్నాయి, కానీ అసలు వాట్ ఈస్ దిస్ మూవీ అంటే నాకు ఫస్ట్ నా మైండ్కి వచ్చింది ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. యూ/ఏ సర్టిఫికేట్ రావడం అనేది కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్స్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. ఫ్యామిలీ అంతా వెళ్ళి హ్యాపీగా కూర్చొని నవ్వుకొని ఎమోషనల్గా ఫీల్ అయ్యి లాస్ట్లో ఒక మంచి మెసేజ్తో బయటికి నడిచే ఒక మూవీ ఇది. సో ఫస్ట్ నా దగ్గరికి కథ రావడానికి ముందు చిన్న స్టోరీ. మధుర శ్రీధర్ గారు నాకు పరిచయం అయ్యారు. ఫస్ట్లోనే నాకు అనుకున్నారు నా మీద మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అన్నీ, కానీ అప్పటికి మనది ఉన్నది పర్ఫార్మెన్స్ ఒక సినిమా, అది ఫ్లాప్. సో ఆయన మరి నాలో ఏం చూసి ఇచ్చారో తెలియదు. నేను ఒకటే అనుకున్నా, అంటే ఐఎమ్ ఇండెప్టెడ్ టు హిమ్ ఫర్ లైక్ మై ఎంటైర్ లైఫ్. బట్ కానీ నన్ను నమ్మి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నేను నా మ్యాక్సిమం ట్రై చేయాలి, నా మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి సినిమా కోసం అని చెప్పి ఎంత ఫైట్ చేయాలో అంత చేసాం. సో టైం వచ్చేసింది. దాదాపు ఒక 1.5 year ఆఫ్ హార్డ్ వర్క్, నిజాయితీగా కష్టపడ్డాము మంచి సినిమా చేయాలని, మీనింగ్ఫుల్ సినిమా చేయాలని. సో ఫస్ట్ నుంచి కూడా యాజ్ అ ఫిల్మ్ మేకర్ మనం చేస్తున్న సినిమాలో ఎంతో కొంత ఒక చిన్న మెసేజ్ క్యారీ చేయాలని ఉంటుంది నాకు. సంహవ్ కథ సెలెక్ట్ చేసే ముందు నా అన్ని సినిమాలు కూడా, ఒక సినిమా తప్పించి మిగతా అన్ని సినిమాలు కూడా ఏదో ఒక మెసేజ్ క్యారీ చేస్తుంది ఇప్పటి వరకు. సో చాలామంది చెప్తుండేవారు, మీరు మెసేజ్ క్యారీ చేసే సినిమాలు చేస్తున్నారు, బట్ చిన్న ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుందేమో చెప్పాల్సిన మెసేజ్ అని అడుగుతుండేవారు. సో ఐ థాట్ వెన్ సంజీవ్ కేమ్ అప్ విత్ సంతాన ప్రాప్తిరస్తు, మెసేజ్ విత్ రైట్ డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్స్ ఉంది అని నేను స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను. సో వి డిడ్ అవర్ బెస్ట్. చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సినిమా, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. విక్రాంత్ డిడ్ ఫ్యాబ్లెస్ జాబ్. అంటే ఒక ఇంత బోల్డ్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవడం, తను తెలుగు ఇండస్ట్రీలో అంటే మంచి మంచి కథలు చెప్పడానికి హీస్ గివింగ్ ఎ స్కోప్ అనమాట. నాకు ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ విక్రాంత్ ఈజ్ సూటబుల్ టు చాలా వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్కి చాలా సూటబుల్ అవుతాడు. అండ్ ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్స్ ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ చెప్పాలి అనుకుంటే హీఈస్ ద బెస్ట్, అంటే సూటబుల్ హీరో నవ్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్.